అమ్మాయి రోడ్డు మీద ఉన్న బండరాయిని అతి సులువుగా పైకి లేపి పక్కకు పడేస్తుంది. ఇది చూడగానే ఈ ముగ్గురి కుర్రాళ్లకు చిన్నతనంలో తప్పిపోయిన తమ చెల్లెలు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే వీళ్ల చెల్లి కూడా చిన్నప్పుడు ఇలాగే బండరాళ్లను తేలికగా పైకి ఎత్తేసేది. అయితే వీరు చిన్నతనంలో ఉన్నప్పుడు ఆడుకోవడానికి కొండ ప్రాంతంలోకి వెళ్తారు. ఇంతలో వీళ్ళని కొందరు రౌడీలు చూసేస్తారు. వీళ్ళని కిడ్నాప్ చేయడానికి వస్తూ ఉండగా ఈ చిన్నపిల్ల తన అన్నలను పారిపోమని చెప్తుంది. ఇంతలో ఈ రౌడీలు వచ్చేస్తూ ఉండగా ఈమె కింద ఉన్న బండరాయిని తీసి వాళ్లపైకి విసిరేస్తుంది. ఆ తరువాత ఈమె పారిపోతూ ఉండగా ఆ కొండ మీద నుండి జారిపోయి కింద పడిపోతుంది. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఈ ముగ్గురు అన్నదమ్ములు పెద్దవుతారు. అందరిలో పెద్దవాడు బిజినెస్ మ్యాన్ లా అయ్యి, అలాగే రెండవ వాడు ఆర్మీ ఆఫీసర్ అవుతాడు, అలాగే మూడోవాడు పెద్ద సింగర్ అవుతాడు. అయితే వీళ్ల చెల్లెలు కన్స్ట్రక్షన్ వర్క్ లో డైలీ కూలీగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈమె భర్త ఈమెను పట్టించుకోకుండా వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. ఒకరోజు వీరికి తమ చెల్లి ఆచూకు తెలుస్తుంది. వెంటనే వీరు తమ పనులను వదిలేసి తన చెల్లిని వెతకడానికి బయలుదేరతారు. అయితే రోడ్డుకు అడ్డంగా బండరాలు పడి ఉంటాయి. ఇంతలో వీళ్ళ చెల్లెలు అక్కడికి వస్తుంది. అప్పుడు ఈమె అక్కడికి వెళ్లి ఆ బండరాయిని సులువుగా తీసి పక్కన పడేస్తుంది. దీంతో వీళ్ళకి ఈమె ఎవరో కాదు తమ చెల్లెలే అని అర్థమవుతుంది. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.